ఈ దిన వాక్య ధ్యానాంశము. దేవుడు బిజీగా ఉన్నాడా? లోకాసు వార్త 12:7. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? ప్రస్తుత ప్రపంచ జనాభా 700 కోట్లను మించి ఉంది. దేశాలు వేరు, వేషాలు వేరు, భాషలు వేరు, జాతులు వేరు, సంస్కృతులు వేరు, సంప్రదాయాలు వేరు, మతాలు వేరు, నమ్మకాలు వేరు. అలాంటప్పుడు 700 కోట్ల ప్రజల బాగోగులు గూర్చి ప్రాతినిధ్యం ఆలోచించి దేవుడు నా ఒక్కడిని గూర్చి మాత్రం ఏం చింతించగలడు? నేను ప్రార్థిస్తే ఆయన నిజంగా ఆలకిస్తాడా? ప్రత్యుత్తరం ఇస్తాడా? సహోదరుడా, సహోదరి, కోట్లాది ప్రజలను గూర్చి చింతిస్తూ బిజీగా ఉన్న దేవుడు నిన్ను గూర్చి చింతించడానికి ఆయనకు సమయం లేదని కానీ, నీ అవసరాలను ఆయన తీర్చజాలడని కానీ నీవు అనుకుంటున్నావా? నిజంగా నా విషయం ఆయన పట్టించుకుంటాడంటారా? నా అవసరములో నన్ను ఆదుకుంటాడంటారా? ఇలాంటి సందేహాలు, ప్రశ్నలు నిన్ను తికమక చేస్తూ నీకు తీరని మనోవేదన కలుగు చేస్తున్నట్లయితే నీకోసమే ఈ యొక్క వాక్యము. ఒక చిన్నపిల్లవాడు ఆఫీసు బయట ఆడుకుంటూ ఉన్నాడు. మోకాళ్ళకి దెబ్బ తగిలి వెంటనే వెక్కి ఏడుస్తూ తండ్రి దగ్గరికి పరిగెత్తాడు. పరుగున లోనికి ప్రవేశించాలని ప్రయత్నిస్తున్న పిల్లవాడిని చూచిన సెక్రటరీ ఆఫీస్ తలుపులు తెరిచాడు. వ్యాపార వ్యవహారాల్లో డాడీ బిజీగా ఉన్నాడు. ఆయనకు క్షణం తీరిక లేదు. తోటి వ్యాపారులు ఆయనను తొందరపెడుతున్నారు. అయితే ఆ పిల్లవాడు ఇదంతా పట్టించుకోకుండా తండ్రి దగ్గరికి వెళ్ళి ఒడిలో వాలిపోయాడు. తండ్రి ఏం చేస్తుంటాడు? పిల్లవాడిని ప్రక్కకు నెట్టేస్తుంటాడా? తన ఆఫీసులో నుండి అవతలకి గెంటేస్తుంటాడా? లేదు, తండ్రి అలా చేయలేదు. ఎంతో బిజీగా ఉండి కూడా వెంటనే తన దగ్గరికి తీసుకుని, ఏమైంది నాన్న? దెబ్బ తగిలిందా? ఏది, ఎక్కడ చూపించు, నొప్పి ఇక్కడేనా అంటూ చేతితో పిల్లవాని కాలును నిమురుతూ తన ప్రేమను కనబరిచాడు. ఇది ఈ యొక్క ఇహలోక తండ్రి విషయంలో ఎంత సత్యమైతే, మనలను ఎంతో ప్రేమించుచున్న మన పరలోకపు తండ్రి విషయంలో ఇంకెంత సత్యమై ఉండాలి. మన పరలోకపు తండ్రి దగ్గరికి మనం వెళ్ళాల్సిన అవసరం ఏర్పడినప్పుడల్లా యేసుక్రీస్తు ద్వారా వెళ్ళొచ్చు. ఆయన తన రాజ్యాన్ని నిర్మించటములో ఎంతో బిజీగా ఉన్నా ఆయన చెంతకు మనం చేరినప్పుడు మనల్ని ఏమాత్రము త్రోసివేయడు. మన బాధలన్నింటినీ చెప్పుకోవడానికి, ప్రశాంతతనిచ్చు ప్రభు ఒడిలో వాలిపోవడానికి మనం ప్రతినిత్యము ఆహ్వానితులమే. ఆయన బాహువులు ఇంకా చాపబడే ఉన్నాయి. నీవు ఎంతవరకు ప్రేమగల తండ్రి దగ్గరికి వెళ్ళనట్లయితే ఇప్పటికైనా ఆలస్యమేమి కాలేదు. స్వేచ్ఛగా ఆయన దగ్గరికి వెళ్ళు. నీ బాధలన్నింటినీ ఆయనకు చెప్పుకో. నిన్ను ఎలా ఆదుకోవాలో, ఎలా ఆదరించాలో ఆయనకు బాగా తెలుసు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రాణంగా ప్రేమించు తండ్రి ఉన్నాడు. నీ తల వెంట్రుకలను గూర్చి చింతించడానికి యేసయ్యకు సమయం ఉన్నట్లయితే నిన్ను గూర్చి చింతించడా? ఒకసారి ఆలోచించు. యెషయా గ్రంథం 43:22 యాకోబు, నీవు నాకు మొర్రపెట్టుట అని వాక్యం అంటున్నా. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.